ఓకే ఓకే అప్పారావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఉగ్రవాదుల క్రూరత్వానికి అసువులు బాసిన మన ఇండియన్స్, మన టూరిస్టులకి, అలాగే వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, సార్ పెహల్గాం ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్ ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది భారతదేశం మొత్తం తెలుసు. సో పాకిస్తాన్లో నిన్న మొన్నటి వరకు పెహల్గాంలో హోటల్స్ కూడా దొరకలేని పరిస్థితి అండి టూరిస్టులకి. అక్కడ రూమ్స్ కూడా దొరకలేదు. సో మరో స్విట్జర్లాండ్ అంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కాశ్మీర్ పెహల్గాం. అయితే పాకిస్తాన్, సో ఈ రోజు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసు, మన పెద్దవాళ్ళందరికీ తెలుసు, మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. అయితే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి వాళ్ళు. సో దానిలో భాగమే ఆర్మీ చీఫ్ ఏదైతే మాట్లాడారో భారతదేశం మొత్తం చూశారు. ఆయన ఏ విధంగా రెచ్చగొట్టే వాళ్ళ దేశ ప్రజలనే కాకుండా పక్క దేశమైనటువంటి మన వాళ్ళని కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మనం అంటూ ఉంటాం భారతదేశం మొత్తం, ఖీర్ మాంగేతో హమ్ ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగేతో చీర్ దేంగే. మన భారతదేశ ప్రజల అదృష్టం ఏంటంటే బలమైన ప్రభుత్వం ఉంది, బలమైన నాయకుడు ఉన్నాడండి. మనకి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకత్వం మనకి భారతదేశ ప్రజలకి ఉంది, ఏమాత్రం డౌట్ లేదండి. సో అందులో భాగమే నిన్న తీసుకున్న 5 నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి అష్టదిగ్బంధంలో చేసినట్టే. ముఖ్యంగా ఆ సింధు నది ఏదైతే జలాలు అది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అష్టదిగ్గం చేసినట్టే అనుకోవాలి మనం. ఓకే చెప్పండి రాజు గారు సంథింగ్. ఓకే అండి, ఓకే క్యారియన్ మాట్లాడండి. సరే, అదే వాళ్ళ క్రూరత్వం ఎలా ఉందో చూసారు మీరు. సో దేశ ప్రజలందరూ చూశారు. పల్లవి, ద వైఫ్ ఆఫ్ మంజునాథ్ గారు, ద కన్వర్జేషన్ బిట్వీన్ పల్లవి గారు అండ్ టెర్రరిస్ట్, మా భర్తను చంపేశారు మీరు, నన్ను కూడా చంపేయండి అని వేడుకుంటే టెర్రరిస్ట్ ని వాట్ ద బ్లడీ ఈస్ సేయింగ్ అండి, మోడీకు బోల్ ది ఆల్రెడీ. ప్రజలందరూ మోడీ కోసం ఎదురు చూస్తున్నారండి. అందుకే తన సౌదీ అరేబియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చారు. భారతదేశం మొత్తం ఈ రోజు 140 కోట్ల ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సహకరించడానికి సిద్ధంగా ఉందండి. సో ఒక విషయం చెప్తాను సార్, పుల్లారావు గారు, ఇప్పుడు ఈ మతం, ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఇప్పుడు ఏంటి మతం అనేటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ని చూసి కాల్చడం కావచ్చు, ఐడి కార్డ్స్ని చూసి కాల్చడం కావచ్చు, పిల్లలను వదిలేయడం, మహిళలను వదిలేయడం, కేవలం జెంట్స్ని మాత్రమే టార్గెట్ చేయడం, ఏంటి ఇది? అంటే ఈ మతం మౌఢ్యము చివరికి అక్కడ కూడా అంటుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, దేశంలో రాజకీయాల్లోనూ ఉంది, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఏమంటారు? చాలా కొంచెం డీప్గా వెళితే ఇది చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ సృష్టించింది, ఇది చాలా క్రూడ్గా చేశారు, ఇది చాలా క్రూడ్గా డివిజన్ కి. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే రాజు గారు, ఇది ఎందుకు మనం ఆశ్చర్యపోతున్నాం? మనకి పాకిస్తాన్ సంగతి బాగా తెలుసు, బంగ్లాదేశ్ సంగతి బాగా తెలుసు, వాళ్ళ మెంటాలిటీ తెలుసు. మనం ఎందుకు ఆశ్చర్యపోతున్నాం వాళ్ళు చేశారు ఇదని? ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎందుకు ఆశ్చర్యపోతున్నాం, ఇది ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలా వరకు మార్పు అనేది కొద్దిగా వచ్చింది కాశ్మీర్లో, అది ముందలు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఏ కాశ్మీరీ మాకు స్వతంత్రం కావాలంటాడు, కానీ పాకిస్తాన్తో కలపమని ఎవడూ అనలేదు. 1% కూడా ఉండరు. మాక్సిమం జిహాదీస్ టైప్ ఉన్న వాళ్ళు, ఇస్లామిక్ టైప్ ఉన్న వాళ్ళు తప్ప 1% పాకిస్తాన్తో కలుద్దామని ఎవరు అనలేదు. టైం హీల్ చేయాలి భారతదేశంలో. ఒక ఇండోనేషియా, టర్కీ, వాళ్ళు ఎంత ముస్లిం కంట్రీస్ అయినా వాళ్ళది చాలా ఒక రకంగా ఇండోనేషియన్ ముస్లిమ్స్ చాలా లిబరల్ పీపుల్. అలాగే మనం తయారు చేయడానికి చూడాలి. ఒక విషయం కూడా చెప్తాను మీకు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇండోనేషియాకి వెళ్ళాడు కొన్ని సంవత్సరాల క్రితం. వెళ్ళి మీరు ఇస్లాం మతానికి మారారు, కానీ ఇంకా ఈ హిందూ పేర్లు ఏంటి, హిందూ గుళ్ళు ఏంటి, నీ పేరు కూడా రామ్ ఏంటి, ఏది ఏదంటే వాడు ఏమన్నాడంటే ఇండోనేషియన్ ఫారెన్ మినిస్టర్, మేము మతం మార్చుకున్నాం కానీ మా పూర్వీకులు మార్చుకోలేదు అన్నారు. మా తాతల్ని ముత్తాతల్ని వదిలేదు, మా మతం మార్చుకున్నామంతే అన్నారు. అంత అలాంటి లిబరల్ ఇస్లాం
మనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు తప్పదు, పాపులేషన్ రియాలిటీ అది. ఎస్ అది వచ్చిన పరిస్థితి Yes. హిస్టరీలో అలా వచ్చింది. 47 ఒక సిచ్యువేషన్ ఈవేళ. సో మనం తప్పకుండా అక్కడ Okay, sir. కేర్ఫుల్ గా సెన్సిటివ్ గా చేయాలి. చేస్తారు ప్రభుత్వాన్ని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా. యా ఓకే సార్ ఓకే.